ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే నా హెయిర్ కట్. సో నేను ఎవ్రీ ఇయర్ నార్మల్గా లిటిల్ బిట్ లేయర్స్ అయితే చేయించుకుంటూ ఉంటాను అనమాట. సో నేను రెగ్యులర్గా వచ్చే పార్లర్లోనే చేయించుకుంటున్నాను. సో ఇక్కడైతే చూడండి, ఇవి రియలా ప్లాస్టికా అని నాకు అబ్జర్వ్ చేసాక ఒక అర్ధగంట పట్టింది. ఫైనలీ నాకు తెలిసింది ఏంటంటే ఇవి రియల్ ప్లాంట్సే అనమాట. సో ఇక్కడైతే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను హెయిర్ కట్ గురించి. సో ఇంకా ఎవరు రాలేదు, అంటే నాకు హెయిర్ కట్ చేసేవాళ్ళు. సో అందుకనేసి ఇంకా ముందు రోజే నేను అపాయింట్మెంట్ తీసుకున్నా ఇక్కడ. సో ఇంకా అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అంత లోపల మీకు ఏది కావాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి చేస్తాను హెయిర్ కట్ అని చెప్పారు. ఇక్కడైతే నెయిల్ ఆర్ట్ కూడా ఉన్నాయి, కానీ నేను నెయిల్స్కి అయితే ఎప్పుడు వేయించుకోలేదు. ఎందుకంటే మనం పనులు చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కనీసం తినేకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో అందుకని నేను ఎప్పుడు నెయిల్స్ అంతగా ప్రిఫర్ చేయను. బట్ నాకు ఇష్టమే నెయిల్స్ పెట్టించుకోవడం, కానీ నేను ఇంకా ఎప్పుడు పెట్టించుకోలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను, ఒక మంచి నెయిల్ ఆర్ట్ చేయించుకుంటాను ఏదైనా అకేషన్కి. సో ఇక్కడైతే నేను జస్ట్ కొంచెం లేయర్సే చేయించుకుంటాను అనమాట హెయిర్. పెద్దగా ఎక్కువ చేయించుకోను, ఎందుకంటే చిట్లు పీనాటివన్నీ వెళ్ళిపోతాయి కదా, కొంచెం హెయిర్ గ్రోత్ మంచిగా వస్తుంది అనేసి. సో అందుకనేసి నేను ఎవ్రీ ఇయర్ చేయించుకుంటూ ఉంటాను. ఇక్కడైతే కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో హెయిర్ అయితే నాకు బాగా పెరుగుతుంది అనమాట ఇక్కడ ఏం చేస్తే. సో అందుకని రెగ్యులర్గా ఇక్కడికే వచ్చి నేను టైం పట్టినా కూడా, అంటే వీకెండ్స్ ఎక్కువ రష్ అయితే ఉంటుంది, వీక్ డేస్లో అయితే పెద్దగా రష్ అయితే ఉండదన్నమాట. సో అందుకని నేను మోస్ట్లీ ఎప్పుడైనా కూడా ఖాళీ ఉంటే వీక్ డేస్లోనే ఈవినింగ్ కానీ నైట్ కానీ అలా వచ్చి చేయించుకునేకే చూస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేస్తా అన్నారు. ఇంకా నేను చూపించాను ముందుగానే హెయిర్ కట్ ఎలా ఉండాలి ఏంటి అనేసి, ఇంకా దాన్ని బట్టి చేస్తా అన్నారు. ఇక్కడైతే మనం చూపించిన వెంటనే పెద్ద టైం ఏం తీసుకోరనమాట. సో మనకు కూడా ఏది సూటబుల్ అవుతుంది ఫేస్కి అనేది దాన్ని బట్టి కూడా మనకు చేస్తారు. ఇంకా నేనైతే లాస్ట్లో వీడియో తీసేటప్పుడు కూడా ఎలా వీడియో తీయాలి ఏంటి అనేది తనే చెప్తా ఉన్నాడు. నన్ను అడుగుతున్నాడు ఎంత కట్ చేయాలి ఏంటి అనేసి. ఇంకా నాకు కొంచెం చేయండి, ఎక్కువ వద్దు అనేసి చెప్తా అన్నాను. సో హెయిర్ కట్ చేయించుకుని వెంటనే కూడా నాకు బాగా గ్రోత్ ఉంటుంది. నాకు వితిన్ 2 or 3 మంత్స్లోనే నాకు హెయిర్ షేప్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో నేను ఇది చేయించుకొని అంటే ఒక 2 మంత్స్ పైన అయిపోతుంది. సో నాకు ఇప్పుడైతే ఇప్పుడు ఏదైతే హెయిర్ కట్ చేయించుకున్నానో నాకు అసలు హెయిర్ షేపే లేదు అసలు. సో నాకు హెయిర్ గ్రోత్ అయితే ఎక్కువగానే బాగానే ఉంటుందన్నమాట. సో హెయిర్ ఫాల్ అట్లే ఉంటుంది, హెయిర్ గ్రోత్ అలాగనే ఉంటుందన్నమాట. సో నేను చూసుకుంటా ఉన్నా ఎలా ఉంది ఏంటి అనేసి, బాగా చేశారా లేదా అనేసి. మోస్ట్లీ బ్లో డ్రై అయిన తర్వాత మనకు షేప్ అనేది తెలుస్తుంది, మన హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో వీళ్ళైతే ఎక్కువ టైం కూడా తీసుకోరనమాట, ఫాస్ట్గా చేసేస్తారు. సో వన్స్ మనకు అంటే జనాలు లేకపోతే మాత్రము, అంటే వన్స్ మనకు స్టార్ట్ చేస్తే మాత్రం ఫాస్ట్గా చేసేస్తారు. నాకైతే వీళ్ళ అది సర్వీస్ అయితే నాకు భలే అనిపిస్తుంది. మెన్స్కి కూడా బాగా చేస్తారు, మెన్స్కి కానీ ఉమెన్స్కి కానీ ఇక్కడంతా బాగుంటుంది సర్వీసెస్ అయితే. నేనైతే రెగ్యులర్గా ఇక్కడే వస్తాను. ఒకవేళ ఈ వీకెండ్స్లో ఏమైనా ఐ మీన్ రష్ ఉన్నా కూడా ఎప్పుడైనా వీక్ డేస్లో వచ్చి నేను చేయించుకుంటాను అనమాట. సో ఇక్కడ నాకు ఒక సెంటిమెంట్, ఇక్కడ చేయించుకుంటే నా హెయిర్ బాగా పెరుగుతుంది అనేసి. సో అందుకనేసి ఇక్కడే చేయించుకుంటాను. ఇంకొకటి కూడా ట్రై చేశాను, నాకు అంత అనిపించలేదు, కానీ ఇదైతే నాకు బెస్ట్ అనమాట. ఇంకా ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో కూడా నేను ఇక్కడికే వస్తాను. ప్రజెంట్ కూడా ఇక్కడికే వెళ్ళాను. సో అది నా రివ్యూ ఇక్కడైతే. సో ఇంకా నేనైతే తిరుమలలో ఇచ్చేదాన్ని, ఈ మధ్య అయితే ఇవ్వలేదనమాట, పోలేదు టెంపుల్కి అయితే. ఇంకైతే హెయిర్ కట్ అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ షాపింగ్కి అయితే వచ్చాను అనమాట. అంటే నేను ఒక్కదాన్నే వస్తాను. నాకు ఏదైనా నా వర్క్స్ ఏవైనా ఉన్నాయనుకో, నేను ఓపిక్గా నేను చేసుకుంటాను అనమాట. హెయిర్ కట్ కానీ షాపింగ్ కానీ అట్లయితే నేను ఒక్కదాన్ని అలా వచ్చి మంచిగా చేసుకుంటా, ఓపిక్గా టైం స్పెండ్ చేసుకుంటా నా కోసం నేనే. ఇంకా నేను ఎవరన్నా తోడు తీసుకొచ్చిన అనుకో, వెళ్దాము అంటూ ఉంటారు. సో అందుకనేసి ఎందుకులే అనేది నేను ఒక్కదాన్నే వస్తాను. అంటే ఇవన్నీ మాకు ఇంటి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి, కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి కాబట్టి 1 or 2 kilometers ఉంటే నేనైతే నడుచుకొని వెళ్తాను. సో ఈ మ్యాక్స్కి అయితే వచ్చాను అనమాట. ఏమైనా న్యూ కలెక్షన్స్ ఉన్నాయా ఏంటి అనేసి చూస్తా ఉన్నాను. లాస్ట్ టైం అయితే నేను ఇక్కడ వచ్చాను కానీ నాకు అంత అనిపించలేదు, బట్ ఈసారి అయితే నాకు కొంచెం మంచిగా అనిపించాయి. నేనైతే 2 కుర్తీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే షార్ట్వి జీన్స్ పైకి చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఇప్పటికీ మల్టిపుల్ టైమ్స్ వేసుకున్నాను. చాలా కలర్ బాగున్నాయి, కలర్ షేడ్ అవ్వలేదు, ప్యూర్ కాటన్ అనమాట. సో
సో బాగానే ఉంటాయి మ్యాక్స్లో అయితే. మనము వెళ్ళి అంటే చూసి తీసుకుంటే సైజెస్ అంతా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా షార్ట్వి, ఇవే అనమాట. షార్ట్ కుర్తీస్ అంటే ఆఫీస్ వేర్ కానీ డైలీ యూస్ కానీ బాగానే ఉంటాయి. ఎవరైనా జీన్సెస్ వేసుకుంటే దానిపైకి, లేదంటే ప్లాజో ఉంటే. ఈ షర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇదైతే తీసుకోలేదు. ఔట్ ఆఫ్ మై బడ్జెట్‌లో ఉండింది. సో అందుకని నేను తీసుకోలేదనమాట. సో ఇంక ఇక్కడికైతే చెప్పులకి ఇట్లా వచ్చాను ఈ సైడు. సో ఇక్కడైతే చెప్పులు కూడా బాగా కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తాయి. 1000, 1200 అలా ఉంటాయి. నాకెందుకో చెప్పులకి పెట్టాలంటే అస్సలు మనసే రాదనమాట. సో ఎక్కువైతే నేను పెట్టను. చెప్పులు ఎప్పుడు ఆఫర్‌లో ఉంటేనే తీసుకుంటాను తప్ప అంతంత పెద్ద అమౌంట్ పెట్టయితే నేను తీసుకోననమాట. డ్రెస్సులైతే తీసుకుంటాను. అంటే అవి కూడా రీజనబుల్ ఉంటే, నేనైతే డ్రెస్సెస్‌కి, చెప్పులకి వీటికంతా నేనైతే మనీ ఎప్పుడు పెట్టను. అది పెట్టినాను అంటే కొంచెం వర్త్ అయితే పెడతాను తప్ప, లేదంటే నేనైతే మనస్ఫూర్తిగా ఎప్పుడు పెట్టననమాట దేనికే కానీ. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, న్యూ కలెక్షన్స్. ఇక్కడైతే నేనైతే తీసుకోలేదు. ఆల్రెడీ నాకైతే బాగానే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్. సో అందుకని నేనైతే తీసుకోలేదు. ఇంకా చూస్తా ఉన్నా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని. ఇక్కడ 299కే షూస్ కానీ మెన్స్ వేర్‌లో అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడైతే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడున్న క్రాక్ మోడల్‌లో ఉన్నాయి కదా! క్రాక్స్ మోడల్‌లో ఇవైతే 100 రూపీసే ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను చూపిస్తున్నాను కదా! ఇవన్నీ నేను తీసుకున్నవి అన్నమాట. నా డే వ్లాగ్ అంతా కూడా హెయిర్ కట్ డే, షాపింగు, ఏదో స్మాల్ వ్లాగ్ లాగా తీసినాను. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా మంచి వ్లాగ్స్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.